2022లో జరిగిన కరోనా యొక్క దురాగతాలను ఎవరు కూడా ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. చాలా మంది పేషెంట్లు హాస్పిటల్లో ఆక్సిజన్ దొరకక కారిడార్లలో చనిపోయిన సంగతి మనకందరికీ కళ్ళల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ లేవు, ఆక్సిజన్ సిలిండర్స్ లేవు. ఇవన్నీ కూడా చూసి కేసీఆర్ గారు చెలించిపోయి రాబోయే తరాలకు హెల్త్ కేర్ ఆరోగ్య పరిరక్షణ పటిష్టంగా ఉండాలన్న ఉద్దేశంతో 5 మెడికల్ కాలేజీలు ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో 34 మెడికల్ కాలేజీలకు పర్మిషన్స్ ఇచ్చి కేవలం మెడికల్ కాలేజీలు పెడితే సరిపోదు, దానికి అనుగుణంగా ఆసుపత్రుల నిర్మాణం కూడా జరగాలని చెప్పి ఉద్దేశంతో 4 టీమ్స్ హాస్పిటల్ ఈరోజు నిమ్స్లో ఉన్న హాస్పిటల్కి 2000 బెడ్లు చేసిండ్రు. సనత్ నగర్, అల్వాలు, ఎల్బీ నగర్లో దాదాపు 3000 బెడ్ల హాస్పిటల్ యొక్క ఫౌండేషను 2022 ఏప్రిల్ 20 నాడు వేసిండు. అలాగే వరంగల్లో హెల్త్ సిటీని అక్కడ ఫౌండేషన్ వేసిండు. 10,000 బెడ్లు రాబోయే తరాలకు అందాలన్న ఉద్దేశంతో, రాబోయే 4 సంవత్సరాల్లో అందాలన్న ఉద్దేశంతో 2022లో ఫౌండేషన్ వేసిండు. వేస్తే దాదాపు బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 5-6 అంతస్తుల రూఫులు పడ్డాయి. కానీ గడిచిన 3 సంవత్సరాలలో ఈ 3 సంవత్సరాలలో ఎక్కడ కూడా ప్రోగ్రెస్ లేకుండా నత్తనడక నడిపించి ప్రజలు ఇది కేసీఆర్ గారు చేసిందని చెప్పి మర్చిపోయినాకనే మేం చేసినట్టు కనిపించాలన్న ఒక చెడ్డ ఆలోచనతో దాన్ని స్లో డౌన్ చేసిండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి గారు సనత్ నగర్ టీమ్స్ నిన్న ప్రారంభించడం జరిగింది. మరి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభిస్తే అందులో సంపూర్ణంగా వసతులు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోలే ఈ రాష్ట్ర ప్రభుత్వం, గుడ్డిగా దాన్ని ఓపెన్ చేసిండ్రు. అక్కడ ఏ మాత్రం వసతులు లేవు. 4 అంబులెన్స్ వ్యాన్లు పెట్టిండ్రు. రోగులు వస్తే అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్ తరలిస్తాంకు వాటిని రెడీ పెట్టిండ్రు. వచ్చిన రోగులను అక్కడ తరలిస్తుండ్రు. ఇవాళ కాంట్రాక్టు లేబర్ అక్కడ పనిచేస్తున్న గత 4 నెలలుగా వాళ్ళకు జీతాలు ఇస్తలేదని చెప్పి ఇవాళ ధర్నా కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. అంటే ముందు చూపుతో కేసీఆర్ గారు ఆలోచిస్తే వీళ్ళు దాన్ని అంతా కూడా పక్కకు పెట్టేసేసేసి కేవలం పబ్లిసిటీ కోసం మేం చేస్తున్నామని చెప్పుకోవడం కోసం 6 నెలలకు ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తా అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు పత్రికాముఖంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. 6 నెలలకు ఒక హాస్పిటల్ అంటే ఏ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు? ఇవాళ ఈ హాస్పిటల్ ఓపెన్ చేసిండు, రేపు అల్వాల హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు, ఎల్లుండి మళ్ళీ దాని తర్వాత ఇంకో 6 నెలలకు ఎల్బీ నగర్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు, ఇంకో 6 నెలలకు వరంగల్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు. అంటే కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఫౌండేషన్ వేసి దాదాపు సగం పూర్తయిపోయిన హాస్పిటల్ని ఇవాళ కంప్లీట్ చేసి ఆయన పూర్తి చేసినట్టు ఇవాళ నిజంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా నీచమైన పని. రాజకీయాల్లో ఇంత నీచ స్థాయికి దిగజారి ఇవాళ చేస్తున్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లేడు. కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా నీచంగా చేస్తున్నాడని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి సనత్ నగర్ హాస్పిటల్లో 500 ఐసీయూ బెడ్లు, 300 ఐసీయూ బెడ్లు, 500 జనరల్ బెడ్లు, మరి 200 స్పెషల్ కేటగిరీ బెడ్స్ అన్ని కూడా ఆ రోజు నిర్మాణం చేస్తే మరి ఇప్పటిదాకా కూడా ఇలా అన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఆడ ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితులు పెట్టుకొని ఎందుకు ఓపెన్ చేశామని కూడా ఈ సందర్భంగా వారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా కొద్ది రోజుల్లో కంప్లీట్ చేసి సంపూర్ణమైన సేవల్ని రోగులకు అందిస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉంది. కానీ అక్కడ పోతే మీ డొల్లతనం అంతా బయటపడుతుంది, మీ తప్పులన్నీ కూడా బయటపడతాయి, అరకొర వసతులు ఉన్న సంగతి ప్రజలకు తెలుస్తుందన్న ఉద్దేశంతో ఇలా గౌరవనీయుల పెద్దల హరీష్ రావు గారు, మరి సబితా ఇంద్రారెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, మరి మాజీ ఎమ్మెల్యే గారిని, మరి దాసోసు శివన్ గారిని, నన్ను, మరి మిగతా శాసనసభ్యులను అందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసి అక్కడ పోకుండా చేసిన ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఎక్కువ రోజులు నొక్కలేవు. ఎన్ని రోజులు ఆపగలుగుతావు, ఎన్ని రోజులు దాయగలుగుతావు ఆ డొల్లతనాన్ని? ఈ రోజు కాకుండా ఇంకో వారం రోజుల కన్నా ఆ డొల్లతనం బయటపడుతుంది. పేషెంట్లే దాన్ని వీడియోలు తీసి బయట పెడతారు. కాబట్టి దయచేసి సంపూర్ణ సేవలు అందించండి. కేసీఆర్ గారి కన్న కళని, ఈ రాష్ట్రంలో హెల్త్ కేర్ పటిష్టంగా ఉండాలని చెప్పి కన్న కళని ఇలా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కంకణబద్దులై ఉన్నారు. తప్పనిసరిగా ఆ హాస్పిటల్కు సంపూర్ణ వసతులు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు.